నారాయణాక్ష విష్ణు ఆదికర్త భౌమస్య బ్రహ్మణ బ్రాహ్మణత్వస్య రక్షణార్థం దేవక్యా వసుదేవ తంసేన కిల సంబభూవ అనే వాక్యాన్ని అక్కడే రచించారు. ఇక్కడ ఎవరైతే ఆదికర్త నారాయణుడు విష్ణు ఉన్నాడో అతడు ఈ భూమిని రక్షించడం కోసం, భూమి యందు బ్రహ్మను రక్షించడం కోసం, బ్రాహ్మణ్యాన్ని రక్షించడం కోసం వచ్చాడు. ఇక్కడ మళ్ళీ తెలుసుకోవాల్సి ఉంది. ఎందుకంటే సనాతన ధర్మాన్ని దెబ్బతీయడానికి ఎన్ని రకాల కుట్రలు జరుగుతున్నాయో తెలుసుకోవాలి మనం. బయట నుంచి జరిగేవి తెలియాలి, లోపల నుంచి జరిగేవి తెలియాలి, అందరినీ కలపాలి. అందుకే ఎవరి సంప్రదాయం వారు పాటిస్తూనే సనాతన ధర్మంలో అన్ని సంప్రదాయాల్ని గౌరవించగలగాలి. అది భగవత్పాదులు వారు ఎంత చక్కగా చెప్పారు చూడండి. భగవంతుడు అవతారం దేనికి అంటే బ్రహ్మణ బ్రాహ్మణత్వస్య. ఏమిటి దీని ఉద్దేశం? బ్రహ్మ అనే శబ్దానికి ఏమిటి? మళ్ళీ వైదిక నిరుక్తాధారంగానే చెప్పుకోవాలి. బ్రహ్మ అనగా తపస్సు, ధర్మము, జ్ఞానము, వేదము, పరమాత్మ, ఇన్ని అర్థాలు ఉన్నాయి. కానీ బ్రహ్మను రక్షించుట అంటే అర్థం ధర్మాన్ని, తపస్సుని, జ్ఞానాన్ని రక్షించడం. ఇది గ్రహించవలసింది. ఎందుకు వాటిని రక్షించాలంటే అవి లోకాన్ని రక్షిస్తావి, కానీ వాటిని రక్షించాలి. కానీ అవే జీవనంగా ఎవరైతే ఉంటారో వారిని కూడా రక్షించాలి. ఎందుకంటే వారి ద్వారా ధర్మము ఒక విగ్రహం కాదు, తపస్సు ఒక విగ్రహం కాదు. ఈ ధర్మము, తపస్సు మొదలైనవి జీవనంగా ఎవరైతే ఉంటారో వారిని రక్షించాలి. ఆ రెండూ రక్షింపబడితే ధర్మం అంతా కాపాడబడుతుంది. కనుక ఏదో ఒక వర్ణం వారికి సంబంధించిన అంశం కాదు, అన్ని వర్ణాల క్షేమం కోసం బ్రాహ్మణ్యం రక్షింపబడాలి అని చెప్పి సర్వవర్ణ క్షేమం కోసం, సర్వలోక క్షేమం కోసం తపస్సు, ధర్మము, జ్ఞానము రక్షింపబడాలి. తపోధర్మ జ్ఞాన రూపమైన పరబ్రహ్మ యొక్క తత్వము వ్యాపించబడాలి అనే ఉద్దేశంతో భగవానుడు అవతరించాడు. దేవకీదేవి యొక్క గర్భంలో అవతరించాడు. ఈ వాక్యం తీసుకున్నప్పుడు భగవత్పాదులు వారు మహాభారతంలో భీష్ముడు చెప్పిన మాటను యథాతథంగా తీసుకున్నారు. ఇక్కడ భౌమస్య రక్షణార్థం దేవకి అజీజనత్ అనేటువంటి మాట ఏది ఉందో అది అలాగ వసుదేవాద్ అజీజనత్ అనే మాటను యథాప్రకారంగా ఆ వాక్యంలో ఇమిడ్చారు భగవత్పాదులు వారు. ఇక్కడ భీష్ముడు చెప్పిన మాటని దేవక్యా వసుదేవా తంసేన కిల సంబభూవ అని మొదటే తెలియజేశారు. అంతేకాదు మరికొన్ని శ్లోకాలు అయ్యాకంటారు, మయి సర్వాణి కర్మాణి సన్యస్య అధ్యాత్మచేతస నిరాశీ నిర్మమో భూత్వా యుద్ధస్య విగత జ్వర అనే మాటలో మయి సర్వాణి కర్మాణి, నాయందే సర్వకర్మలు అర్పించి అధ్యాత్మ బుద్ధితో నువ్వు ఆశని విడిచిపెట్టి, మమకారాన్ని విడిచిపెట్టి యుద్ధాన్ని చేయని చెప్పాడు. ఒక్క శ్లోకంలో ఉందండి. నీ కర్తవ్యాన్ని నువ్వు ఎలా చేయాలి? కర్తవ్యం నుంచి పారిపోనక్కర్లేదు, అలాగని కర్మలు మానేయక్కర్లేదు. మరి కర్మలు బంధిస్తాయి కదా అంటే ఒక పని చేయి, నాకు అర్పించే అన్నాడు. అప్పుడు నిన్ను బంధించమన్నాడు. ఎలా అర్పించాలి? మయి సర్వాణి, మయి అన్నప్పుడు నాయందు. నాయందు అంటే శివుని యందు, విష్ణువు యందా? అంత అందంగా చెప్తారంటే భగవత్పాదులు వారు ఇక్కడ మయి వాసుదేవే పరమేశ్వరి సర్వజ్ఞే సర్వాత్మని. ఒక్క మయి అనే మాటకి విశేషణంగా ఎన్ని చెప్పారో చూడండి. వాసుదేవుణ్ణైన నాయందు, పరమేశ్వరుణ్ణైన నాయందు, సర్వజ్ఞుణ్ణైన నాయందు, పరమాత్మ అయిన నాయందు, నలుగురు యందు కదా కాదు బాబు, 4 లక్షణాలు కలిగిన నా ఒక్కని యందు అని అర్థం ఇక్కడ. అంటే తానే సర్వజ్ఞుడు, తానే సర్వాత్ముడు, తానే పరమేశ్వరుడు, తానే వాసుదేవుడు. ఆయనే ఇక్కడ కృష్ణ రూపంతో నిలబడి మాట్లాడుతున్నాడు ఇక్కడ. కానీ కృష్ణుని చూడగానే కలగవలసిన భావం ఏమిటి? ఆయన ఒక అవతార మూర్తిగా ధరించి ఉన్నాడని కాదు, ఆయన అవతారమూర్తిగా కనబడుతున్నప్పటికీ ఆయన సర్వవ్యాపకుడు, సర్వజ్ఞుడు, పరమేశ్వరుడైన బ్రహ్మభావన ఆయన కలిగి ఉపాసించు, అప్పుడు సగుణ బ్రహ్మభావన అవుతుంది అని తెలియజేస్తున్నారు. ఆ విషయమైన ప్రబోధ సుధాకరంలో సగుణ నిర్గుణ సమన్వయ అవతారంగా కృష్ణ పరమాత్మ ప్రతిపాదన చేస్తారు. అంత కృష్ణుడంటే ఇష్టం. ఆ ఇష్టం కాలడి నుంచి బయలుదేరినప్పుడు విగ్రహ ప్రతిష్ఠిత ఆగలేదు. తర్వాత బ్రహ్మసూత్ర భాష్యం రచించేటప్పుడు, ఉపనిషత్ భాష్యం రచించేటప్పుడు కూడా ఆయన యందు ఆ బ్రహ్మభావన అలా ఉంటూ ఆ రెండిటి సారరూపంగా భగవద్గీతకే భాష్యం రచించాడు. ఎందుకంటే కృష్ణుని మాట చాలు అని, కృష్ణుని యందు ప్రీతి చేతని ఆయన మాటకే భాష్యం రచించాడు మహానుభావుడు. అక్కడతో ఆగేరా? ఆ బదరికా క్షేత్రం దగ్గరే ఆయన ప్రవహిస్తున్న గంగానదీ తీరంలో ధ్యానం చేస్తూ ఉంటే ఇందులోనే కాలాంతరంలో నిమగ్నమైపోయిన నా మూర్తిని తీసి ప్రతిష్ఠ చేయని విష్ణువు చెప్పాడు. అక్కడ వెంటనే భగవత్పాల్ వారు గంగలో ప్రవేశించి ఆ మూర్తిని తీసుకువచ్చి ప్రతిష్ఠ చేశారు బదరీలో. అదే ఇప్పుడు అందరం ఆరాధిస్తున్న బదరీ నారాయణమూర్తి. నారాయణ స్వామిని అక్కడ ప్రతిష్ఠ చేశారు ఇక్కడ. అంతేకాదు కాలడిలో ఇప్పటికీ కూడా గురువాయూరప్ప మందిరం ఉంది. అక్కడ నారాయణ ఆరాధన జరుగుతుంటుంది. ఆ నారాయణ ఆరాధన
అచ్చంగా వైదిక సంప్రదాయంలోనే వేదం చెప్పిన పద్ధతిలోనే జరుగుతుంటాయి. ఏమంటే మరి శంకర భగవత్పాల వారు 3 రేఖలు విభూది పెట్టుకున్నారు కదా అని శైవుడు కదా అంటే, నాయన అది వేదిక పద్ధతి కనుక శైవం స్వీకరించింది. కానీ భస్మధారణ అనేటువంటి శైవంతో మొదలు కాని వేదములో ఉన్నది. అదేవిధంగా ఆగమాలు చెప్పినటువంటి ఊర్ధ్వపుండ్రధారణ ఇవన్నీ కూడా ప్రామాణికమే. ఎవరి సిద్ధాంతం వారికి తప్పకుండా ఋషులు ఇచ్చినదే కనుక అవి అనుసరించవలసినదే. ఒకప్పుడు ఒక విషయం జరిగిందండి, చిన్న అది గుర్తుకొస్తున్నది. కాంచీ యతీంద్ర శ్రీ 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 చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామి వారు ఒకసారి మాట్లాడుతున్నారు. అనేక వేల మంది జనం ఉన్నారు. ఒక 2 రోజుల తర్వాత ఆ జనం నమస్కారానికి వచ్చేటప్పుడు ఒకరిని అడిగేట, నువ్వు మొన్న వచ్చినప్పుడు ఊర్ధ్వపుండ్రములు ధరించి వచ్చావు వైష్ణవ సంప్రదాయంలో, ఇవాళ తీసివేసి ఎందుకు వచ్చావు అని అడిగారు. అంటే ఇన్ని వేల మందిలో ఎవడు ఏం ధరించారు కూడా నేను గుర్తుపెట్టుకున్నారు చూడండి. అంటే నేను ఇదివరకు అది ఆ సంప్రదాయంలో ఉన్నాను, కానీ ఇప్పుడు మీది విన్నాక నాకు అంత సమానమే అని తెలిసింది. అంటే కాదు నాయన, నీ సంప్రదాయం నువ్వు పాటించు, ఈ తత్వాన్ని సిద్ధాంతాన్ని మనసులో పెట్టుకో చాలు, ఇక్కడ నీది మానక సుమ అన్నారు. అదేంటి శంకర సంప్రదాయంలో గొప్పతనం. దేని గొప్పతనం దానికి ఉంటుంది. ప్రతి దానికి ప్రమాణాలు ఉన్నాయి. ఆగమాలు కూడా గొప్పవే. అందుకే సనాతన ధర్మానికి ప్రమాణ గ్రంథాలు తెలియాలి మనకు. నీ సోర్స్ ఆఫ్, నీ మతానికి ఆధార గ్రంథాలంటే ఎవరు చెప్పగలరు ఇక్కడ చెప్పండి. ఇక్కడ ఇంతమందిలో ఇంతమంది ఉన్నాం, హిందూ ధర్మం గొప్పదని అంటున్నాం. హిందూ ధర్మానికి ఆధార గ్రంథం అంటే ఏంటి చెప్తారు మీరు చెప్పండి. ఇక్కడ నేను అడుగుతున్నా, ఇవాళ పండితులకు తెలుసు, సామాన్య హిందువుకి, హిందూ ధర్మాన్ని అభిమానించే వాళ్ళకి ఒక్కసారి అడుగుతున్నాను, ప్రతి వాళ్ళకి వాళ్ళ మత గ్రంథం ఉంది కదా, నీ మతానికి గ్రంథం ఏది? నేను ఇందాక కొంచెం ఉప్పందించాను, వేదం. అది ఒప్పుకోవాల్సింది. ఇక్కడ వేదమే మనకు ఆధార గ్రంథం, అందులో సందేహం లేదు. కానీ వేదం ఋషులు తపస్సుతో దర్శించిన, సమాధితో ఋతంభర ప్రజ్ఞతో వాళ్ళు దర్శించిన జ్ఞానం అంతా వేదంలో ఉంది. అది సామాన్యులకు ఎక్కడ అర్థమవుతుంది? కానీ వేదం ధర్మం అందరూ అనుష్ఠించాలంటే వేదంలో ఉన్నదాన్ని మనకు అందించడానికి వేద వ్యాసులు వారు చేసిన పని ఏమిటి? పురాణములు అందించారు. అదేవిధంగా ఆగమాలు కూడా ఉత్పన్నమయ్యాయి, ధర్మశాస్త్రాలు ఉత్పన్నమయ్యాయి. ఇవన్నీ కూడా వేదంలో చెప్పిన దాన్ని అందించడానికే వచ్చాయి కదా. అటువంటప్పుడు వీటన్నిటిలో ఏకసూత్రమైన అంశం పట్టుకోవాలి. కనుక ఇవన్నీ కలబోసుకుని వేద ధర్మం. కనుక మనకి ఇప్పుడు వేద ధర్మానికి ఆధార గ్రంథాలంటే ఇది వింటున్న వాళ్ళందరూ తడుముకోకుండా చెప్పగలగాలి ఏంటంటే, నా వేద ధర్మానికి ఆధార గ్రంథాలు ప్రధానం వేదం, వేదాన్ని అనుసరించి వచ్చిన పురాణములు, ఇతిహాసాలు, ధర్మశాస్త్రాలు, ఆగమాలు, ఈ 5 ప్రధానం అండి. మరి యోగ శాస్త్రం, జ్యోతిష్ శాస్త్రం, మంత్రశాస్త్రం, తత్వశాస్త్రం ఇవన్నీ ఈ గ్రంథాల్లో ఉన్నవే. ఇవన్నీ కూడాను అంటే ఇన్ని శాస్త్రాల బలం కలిగిన మతం హిందూ మతం. ఇన్ని శాస్త్రాలకి ప్రమాణ గ్రంథాలు 5 గ్రంథాలు. 5 గ్రంథాలు కాదు, 5 విధాల గ్రంథాలు. ఇక్కడ మంత్రశాస్త్రాలు అనేకం. వీటన్నిటి చక్ర సమన్వయించుకోవాలి. కానీ ఆగమాల్లో కూడా చెప్పిన పద్ధతులన్నీ ఋషులు ఇచ్చినవే. కానీ వాటికి విలువ ఉంది, వాటికి మహిమ ఉంది. వాటిని మనం గౌరవించాలి. ప్రతి సంప్రదాయంలో గౌరవం ఉంది.